హాయ్ అండి, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ యొక్క రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డూ యూ రియల్లీ నీడ్ కార్బ్స్ అంటే మనకు నిజంగానే కార్బోహైడ్రేట్స్ అంటే మీరు తీసుకునే రైస్ కావచ్చు, చపాతీ పిండి కావచ్చు, లేకపోతే మీరు తీసుకునే స్వీట్స్, బేకరీ ఐటమ్స్ కావచ్చు, కేక్స్ కావచ్చు, రిఫైన్డ్ షుగర్స్ కావచ్చు, ఓకే, మీరు తీసుకున్న థమ్స్అప్లు, స్ప్రైట్లో ఉండే రిఫైన్డ్ హిడెన్ షుగర్స్ కావచ్చు, మీకు నిజంగా అవసరమా మీ బాడీకి అనేది మనం డిస్కస్ చూస్తే మామూలుగా అయితే డిక్షనరీలో ఏంటంటే ద డిక్షనరీ డిఫైన్స్ కార్బోహైడ్రేట్ యాజ్ సబ్స్టాన్స్ సచ్ యాజ్ షుగర్ దట్ ప్రొవైడ్స్ టు ది బాడీ ఎనర్జీ. అంటే ఇది ఒక సబ్స్టాన్స్ అని, అంటే ఇది ఒక పదార్థం, దీని ద్వారా బాడీకి ఎనర్జీ మాత్రమే వస్తుంది అని మనకు డిక్షనరీలో ఉంది. ఓకే, ఇవి ఆ ఒక కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్ కానీ ఎలా ఉన్నాయంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఓకే, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటిది అంటే మనకు రిఫైన్డ్ షుగర్స్ కావచ్చు, మన ఇంట్లో వాడుతున్న మన టీలో కానీ కాఫీలో తీసుకునే షుగర్స్ కావచ్చు, లేదంటే పిండి, సో గోధుమ పిండి అలాంటి పిండి ఉన్నాయి కొన్ని మన బేకరీలో వాడుకునే పిండి కావచ్చు. సో అవి ర్యాపిడ్గా మన బ్లడ్లో మొత్తం కలిసిపోయి మీ తినగానే వెంటనే కలిసిపోయి మీ బ్లడ్ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ని ఎక్కువ మొత్తంలో చేయడానికి ఇవే మీకు కారణాలు. ఓకే, ద బిగ్గెస్ట్ మిత్ అంటే ఒక కట్టుకథ ఏంది అంటే ఆల్ యువర్ లైఫ్ యూ హ్యావ్ బీన్ టోల్డ్ దట్ యూ నీడ్ కార్బోహైడ్రేట్స్ ఫర్ ఎనర్జీ అండ్ యువర్ బ్రెయిన్ ఓన్లీ రన్ ఆన్ గ్లూకోజ్. అంటే మీరు మీ జీవితంలో అందరూ మీకు చెప్పిన ఒక పెద్ద ఒక కట్టుకథ ఏంది అంటే మీకు ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ రైస్ కానీ చపాతీ కానీ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. మీకు ఎనర్జీ కావాలి అంటే మీ బ్రెయిన్ అనేది కేవలం ఎనర్జీ పైన డిపెండ్ అయ్యి మాత్రమే మీ బ్రెయిన్ అనేది రన్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా వచ్చేసి మనకు సౌత్ ఇండియా వాళ్ళకైతే రైసు చపాతీ తీసుకోవాల్సిందే, నార్త్ ఇండియా వాళ్ళు కూడా చపాతీ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందని మనకు ఒక పెద్ద అబద్ధం అయితే బయట సొసైటీలో అలా రన్ అవుతూ ఉంది. సో అది నిజం కాదు. సో రియల్ ట్రూత్ ఏంటి అంటే యువర్ బాడీ కెన్ రన్ ఆన్ అదర్ ఎనర్జీ ఫ్యూయల్ లైక్ ఫ్యాట్, ప్రోటీన్, ఓకే, కార్బ్స్ యూ నీడ్ ఆర్ వెజిటేబుల్స్ ఓన్లీ ఫర్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్. ఓకే, సో మనం ఒక 1000 సంవత్సరాల క్రితం 10,000 years బ్యాక్ చూసుకుంటే సో హ్యూమన్స్ అనేవాళ్ళు కేవలం ఫ్యాట్, ప్రోటీన్ అంటే యానిమల్ ఫ్యాట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి బతికారు. ఎక్కడ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కడ యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఎక్కువ మొత్తం రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ షుగర్స్ తీసుకోవడం వల్లనే ఒబెసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, క్రోనిక్ కండిషన్స్ అన్నీ రావడానికి కారణమవుతున్నాయి. సో ట్రూత్ ఏంటంటే మీరు ఫ్యాట్తోని, ప్రోటీన్తోని కూడా మీ బాడీ అనేది ఎనర్జీ తయారు చేస్తుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే రిఫైన్డ్ షుగర్స్ తీసుకోవడం వల్ల, రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోవడం వల్ల మీ యొక్క బాడీ వెయిట్ గెయిన్ అనేది పెరుగుతుంది. సో ముఖ్యంగా మీరు చాలామంది వెయిట్ లాస్ కావాలనుకునే వారికి అసలు నిజంగా మన బాడీలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాలి. సో అప్పుడే మీరు ఆ వెయిట్ లాస్ కావడం కావచ్చు, లేదంటే మీ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేర్ ఇట్.